నమస్కారం. విద్యార్థులకు రెండవ సెషన్కి స్వాగతం. ఈ సెషన్లో మనము భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్ష రాసేటప్పుడు ప్రశ్నల యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, వాటికి ఎలా జవాబులు రాయాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి విషయాల గురించి ఈ సెషన్లో మనం మాట్లాడుకుందాం. వీటి గురించి మనకు వివరించడానికి పాఠ్యపుస్తక రచయితలు చాలా సంవత్సరాల నుంచి స్టేట్ రీసెర్చ్ గ్రూప్ సభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు రావడం జరిగింది. వారిని ముందుగా మీకు పరిచయం చేస్తాను. నా పక్కన ఉన్నటువంటి వారు దండాల మధుసూదన్ రెడ్డి గారు. వీరు స్టేట్ రీసెర్చ్ గ్రూప్ సభ్యులు కాకుండా పాఠ్యపుస్తక రచయిత కూడా ఉన్నారు. ఆ పక్కన ఉన్నటువంటి వారు డాక్టర్ సురేష్ గారు. వీరు పాఠ్యపుస్తక రచయిత, స్టేట్ రీసెర్చ్ గ్రూప్ సభ్యులు. ఆ పక్కన ఉన్నటువంటి వారు నాగరాజశేఖర్ గారు. వీరు పాఠ్యపుస్తక రచయిత, స్టేట్ రీసెర్చ్ గ్రూప్ సభ్యులు. సో వీరు మనకు పాఠ్యపుస్తక రచయితలతో పాటు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయ్యి చాలామంది పిల్లలకు ఓరియంటేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ పాఠ్యపుస్తకం మీద పూర్తి పట్టు ఉంది కాబట్టి వారి యొక్క అభిప్రాయాలు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎంతమందికి మాట్లాడుకున్నట్టుగా జీవశాస్త్రంలో ఏ రకంగానైతే మనకు 50 మార్కులు ఉన్నాయో అలానే మనకు భౌతిక శాస్త్రంలో కూడా 50 మార్కులు ఉంటాయి. ఇందులో 10 మార్కులు ఫార్మేట్ అసెస్మెంట్కు పోగా 40 మార్కులు మనకు పరీక్షకు యాన్యువల్ పరీక్షకు ఉండడం జరుగుతుంది. దాంట్లో మనకు చూసినట్టయితే విద్యా ప్రమాణాల వారీగా మనకు 6 రకాల విద్యా ప్రమాణాలు ఉన్నాయి. 6 రకాల విద్యా ప్రమాణాల్లో కూడా మనకు మాట్లాడుకున్నాం. మనం ఇంతకుముందు బయాలజీలో ఎట్టయితే మాట్లాడుకున్నాం అవే ఉంటాయి. ఇక్కడ కూడా విషయావగాహనకు సంబంధించి 16 మార్కులు 40%, ప్రశ్నించడం పరికల్పనకు సంబంధించి 4 మార్కులు 10%, ప్రక్రియ నైపుణ్యాలు, ప్రయోగ నైపుణ్యాలు, క్షేత్ర పరిశీలనకు సంబంధించి 6 మార్కులు ఉంటాయి. ఇక్కడ దానికి 6 మార్కులు అంటే 15% ఉంటుంది. అది సమాచార నైపుణ్యానికి సంబంధించినటువంటి దానికి 15% అంటే 6 మార్కులు ఉంటాయి. తర్వాత బొమ్మల ద్వారా భావ ప్రసారణకు సంబంధించినటువంటి 10%కి 4 మార్కులు ఉంటాయి. చివరి విద్యా ప్రమాణమైనటువంటి నిజజీవిత వినియోగము, అనువర్తనాలకు సంబంధించినటువంటి 4 మార్కులు 10%కి సంబంధించినటువంటిది. అదేవిధంగా ప్రశ్న పత్రం యొక్క చూసినట్టయితే మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో మనకు మొట్టమొదటిగా అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. అవి 1 మార్కుతో కూడినటువంటివి. వాటికి 1 లేదా 2 వాక్యాలతో మనం జవాబులు రాయాల్సి ఉంటుంది. అవి మొత్తం మనకు 6 ప్రశ్నలు ఉంటాయి. తర్వాత రెండవ రకమైనటువంటి ప్రశ్నలు స్వల్ప సమాధాన ప్రశ్నలకు సంబంధించినటువంటి వీటి 2 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ అవి మనకు 3 నుంచి 4 వాక్యాలతో జవాబులు రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ ఛాయిస్తో ఉండేటువంటివి 3వ రకమైనటువంటి ప్రశ్నలు, ఎస్ఏ టైప్ ప్రశ్నలు అంటాం వీటిని. వీటిలో చూసినట్టయితే మనకు కనీసం 6 నుంచి దాదాపు 8 వాక్యాల వరకు మనం జవాబులు రాయాల్సి ఉంటుంది. జవాబులు రాయాల్సి ఉంటుంది. వీటికి 4 మార్కులు చొప్పున ఉంటాయి. ప్రతి ప్రశ్న కూడా అంతర్గతంగా మనకు ఛాయిస్ ఉంటుంది. సో తర్వాత మనకు సెక్షన్ బి కింద అంటే పార్ట్ బి కింద చూసినట్టయితే మనకు హాఫ్ మార్క్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి హాఫ్ మార్క్ ఉంటుంది. 10 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 5 మార్కులు ఉంటాయి. సో మొట్టమొదటిగా మనం విద్యా ప్రమాణాల వారిగా చూసినట్టయితే ఒక్కొక్క విద్యా ప్రమాణానికి ఎలాంటి ప్రశ్నలు భౌతిక శాస్త్రంలో అడగడానికి అవకాశం ఉందో మనకు రిసోర్స్ పర్సన్స్ వివరిస్తారు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు మొట్టమొదటి 2 విద్యా ప్రమాణాలు తీసుకుందాం. మనం ఇక్కడ విషయావగాహనకు సంబంధించినటువంటి యొక్క విద్యా ప్రమాణం కింద ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది, ప్రశ్నల యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది, ప్రశ్నించడం పరికల్పన చేయడం సంబంధించినటువంటి యొక్క విద్యా ప్రమాణం కింద కూడా ప్రశ్నలు ఏ రకంగా ఉంటాయి. అంటే మనం ప్రశ్నించడానికి సంబంధించి తక్కువ అవకాశం ఇస్తున్న పిల్లలకి పరికల్పనకు మాత్రమే ఎక్కువ అవకాశం ఇచ్చేటువంటి ఇది ఉన్నది. కాబట్టి ఆ 2 విద్యా ప్రమాణాలకు సంబంధించి ప్రశ్నల యొక్క స్వరూపాన్ని వివరించండి. మొదటగా మనం విషయావగాహన అనే విద్యా ప్రమాణాన్ని గురించి ఆలోచిద్దాం. ప్రశ్నాపత్రంలో విషయావగాహనకు సంబంధించి 16 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో ఎటువంటి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉందంటే ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. విషయావగాహన అనగానే అంటే ఏమిటి, తర్వాత నిర్వచించండి అని పాతకాలంలో అడిగే విధంగా ఇప్పుడు ప్రశ్నలు ఉండట్లేదు. ఒకసారి చూస్తే మీరు ఉదాహరణలు ఇవ్వండి అంటే ఏదైనా ఒక ఫెనామినా, న్యాచురల్ ఫెనామినా గురించి ఉదాహరణలు ఇవ్వండి. తర్వాత ఒక దృగ్విషయం జరగడానికి వెనుక ఉన్న కారణాలు తెలపండి. లేదు 2 అంశాల మధ్య పోలికలు లేదా భేదాలు తెలపండి. ఇలా మనకిచ్చిన భావనను మీ సొంత మాటల్లో అంటే నిర్వచన రూపంలో కాకుండా మీ సొంత మాటల్లో వివరించండి. తర్వాత కొన్ని లెక్కలు చేయండి, గణించండి. మీకు ఫిజిక్స్లో ఎన్నో సూత్రాలు ఉన్నాయి, ఆ సూత్రాల ఆధారంగా లెక్కలు చేయండి. అంతేవిధంగా పరిమితులను తెలపండి. ఎక్కడైనా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి కొన్ని సూత్రాలకు లిమిటేషన్స్ ఎంతవరకు ఉన్నాయి, ఇటువంటి సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అయితే మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలుగా ప్రశ్నలను కూడా చూద్దాం. మీరు ఇక్కడ సమయోజనీయ పదార్థాలకు 2 ఉదాహరణలు ఇవ్వండి. అంటే అవి సమయోజనీయ పదార్థాలు, అయానిక పదార్థాలు అనేది మీకు పాఠ్యాంశాల్లో ఉంటాయి. అవి మీ నిత్య జీవితంలో వాడే కానీ పాఠ్యాంశంలో చెప్పినవి కానీ ఏ ఉదాహరణలు రాసినా వాటికి సరిపోతుంది. తర్వాత పుటాకార దర్పణానికి కుంభాకార దర్పణానికి పోలికలు తెలపండి. మీరు ఇక్కడ
పోల్చండి, పోలికలు తెలపండి, భేదాలు తెలపండి అనే 3 పదాలని చాలా జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే పోలికలు అన్నప్పుడు సిమిలారిటీస్ పోలికలే రాయాలి, పోల్చండి అన్నప్పుడు మాత్రం పోలికలతో పాటు భేదాలు కూడా రాయవచ్చు. మూడో ప్రశ్న, కాంతి పరిక్షేపణాన్ని మీ సొంత మాటల్లో వివరించండి. అంటే ఇక్కడ పరిక్షేపణానికి మీరేమి నిర్వచనం రాసే విధంగా కాకుండా పరిక్షేపణం గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారు, పరిక్షేపణం ఎప్పుడు జరుగుతుంది, ఏ ఏ సందర్భాల్లో మీరు గమనించారు అనే విషయాన్ని కూడా రాయొచ్చు. నాలుగో ప్రశ్న చూస్తే, బోర్ పరమాణు నమూనా పరిమితులను తెలపండి. ఈ పరమాణు నమూనాలో బోర్ ఎటువంటి అంశాలని చెప్పారు అనేది మీరు సర్వసాధారణంగా చదువుతూ ఉంటారు. కానీ బోర్ పరమాణు నమూనా తర్వాత ముందుకెళ్ళాలంటే బోర్ పరమాణు నమూనా ఎక్కడ ఆగిపోయింది, ఏ అంశాన్ని వివరించలేకపోయింది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మీరు ఆ 2 విషయాలు రాస్తే దీనికి సరిపోతుంది. ఇటువంటి ప్రశ్నలు విషయావగాహనలో అడిగే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని ప్రశ్నలు చూద్దాం. ఇక్కడ ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనేటువంటి ఒక విద్యా ప్రమాణం చూపించడం జరిగింది. ఇందులో ప్రశ్నించడంపై మనకు ఎటువంటి ప్రశ్నలు అడగడం లేదు, పరికల్పనలు చేయడం మాత్రమే అడగడం జరుగుతుంది. ఈ పరికల్పనలు అనేవి ప్రయోగానికి ముందుగా మనం చేసే ఊహాత్మకమైన అంశాలు. అంటే అవి తార్కికంగా కొంత కారణాన్ని బేస్ చేసుకొని మనం చేసే ఊహని మనం పరికల్పనగా చెప్తాం. అందుకని ప్రతి ప్రయోగంలో పరికల్పన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్లు అడుగుతారు. ఉదాహరణకి ఒక ప్రయోగం చేసే ముందు మీరు చేసిన పరికల్పనలు ఏంటి అంటే ముందే ఊహించారా దాని రిజల్ట్ని అనే విధంగా పరికల్పనలు అడగవచ్చు. రెండో ఒక అంశం, కొన్ని సహజ దృగ్విషయాలు జరగకపోతే మానవ జీవితం ఎలా ఉండేది, అంటే మనిషి స్కాటరింగ్ అనేది అంటూ లేకపోతే, మన పరిక్షేపణం లేదా విక్షేపణం ఇటువంటి లేకపోతే మన రోజువారీ అంశాలు చూసే అంశాలు ఎలా ఉంటాయి అని అడగడం. కొన్ని ఆవిష్కరణలు జరగకపోయి ఉంటే మానవ జీవనం ఎలా ఉండేదో ఊహించండి. ఏదైతే విద్యుదయస్కాంతత్వం కానీ విద్యుత్ కానీ ఇటువంటి ఆవిష్కరణలు జరగకపోతే ఎటువంటి మానవ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకునేవి అని చెప్పి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒకసారి ప్రశ్నలు కూడా మీరు ఉదాహరణగా చూడండి స్క్రీన్ మీద. ఇప్పుడు మాదిరి ప్రశ్నలు చూపించడం జరుగుతుంది. ఇందులో కుంభాకార కటకాన్ని నీటిలో ఉంచి దాని నాభ్యంతరాన్ని కనుగొన్న ప్రయోగంలో మీరు చేసిన పరికల్పనలు తెలపండి. అంటే మామూలుగా కుంభాకార కటకాన్ని మనం గాలిలో ఉంచి వస్తు దూరం ఎంత ఉంది, ప్రతిబింబ దూరం ఎంత ఉంది అని చెప్పి కొన్ని ప్రయోగాలు చేస్తాం. నీటిలో ఉంచినప్పుడు దాని నాభ్యంతరంలో ఏమైనా తేడా వస్తుందా రాదా అనేది ఒక ప్రయోగం ఉంది మనకి. మరి ఆ ప్రయోగానికి ముందుగా మీరేమనుకున్నారు అంటే గాలిలోనైనా నీటిలోనైనా కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ఒకే విధంగా ఉంటుందని భావించారా, లేదా పెరుగుదల తగ్గుదల ఉంటుందని భావించారా, భావించడానికి వెనుక ఉన్న కారణం ఏంటి, దాన్ని పరికల్పనలుగా రాయాల్సి ఉంటుంది. మరొక ప్రశ్న చూడండి, సమ్మేళనాలు ఏవి వాతావరణంలో అయాన్లుగా, సమ్మేళనాలు ఏవి కూడా జలద్రావణంలో అయాన్లుగా విడిపోకపోతే ఏం జరుగుతుందో ఊహించండి. మనకు జలద్రావణంలో అయాన్లుగా విడిపోయినప్పుడు మాత్రమే అందులో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది. రెండోది ఆమ్లాలో క్షారాలో మనం సూచికల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ అయాన్లుగా మారపోతే ఈ అంశాలన్నీ ఉండవు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ ప్రశ్నకి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మూడో ప్రశ్న చూస్తే, విద్యుత్ ప్రవహించే తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడకపోతే ఏం జరుగుతుందో ఊహించండి. అంటే మనం ఇప్పటివరకు విద్యుత్ అయస్కాంత పాఠంలో ఒక విద్యుత్ ప్రవహించే తీగ చుట్టూ కొంత అయస్కాంత క్షేత్రం ఏర్పడబట్టి ఏమేమి అంశాలు మనం చూస్తున్నామో దాని ద్వారా మోటార్లు, జనరేటర్లు ఎట్లా డెవలప్ అయ్యామో పాఠ్యాంశంలో చదివాం. వీటన్నిటికీ మూలం విద్యుత్ ప్రవహించే తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడడమే. అదే అంటూ జరగకపోతే ఎటువంటి మార్పులు వచ్చేవి అని మన పరికరాల్లో, విద్యుత్ మోటార్లలో కానీ జనరేటర్లో కానీ తదితర పరికరాల్లో ఎటువంటి మార్పులు వచ్చి ఉండేవని మీరు ఊహించి రాయాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రశ్నల్ని కొంచెం జాగ్రత్తగా చదివి అవగాహన చేసుకొని ఎంత మేరకు రాయాలనో సూటిగా 1-2 వాక్యాల్లో సమాధానం రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ మధు. అంటే విషయ అవగాహనకు సంబంధించి ఒక పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన భావనలు ఎంత మేరకు అర్థమయ్యేటువంటి విషయం తెలుసుకోవడానికి ఆ ప్రశ్నలు అనేటువంటి అడగడం జరుగుతుంది, వివరించడం కానీ ఉదాహరణ ఇవ్వడం కానీ లాంటివి. కాబట్టి ముందు మీరు భావనలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండవ అంశం ఏంటంటే, ఒక ప్రయోగం చేసినప్పుడు కానీ ఆ ప్రయోగానికి ముందు ఏం జరుగుతున్నటువంటి ఊహించేటువంటి ఒక పని చేసినప్పుడు మాత్రమే అలా ఊహించడం అనేటువంటిది ఒక బియాండ్ దట్ కాన్సెప్ట్, బియాండ్ దట్ పోయి ఏం జరుగుతుంది కనుక్కునే ప్రయత్నం చేయడం కనుక నిరంతరం మీరు చేస్తున్నట్టయితే అన్వేషణలు అట్లే జరిగాయి. రకరకాలైనటువంటి ఇన్వెన్షన్ జరగడానికి కారణం అదే. కాబట్టి అలాంటి వాటి మీద మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. వాటి మీద ఎగ్జామ్స్ కూడా మనం చూసాము. సో దీనికి అన్వేషణ చేయడం కోసం మనం ఏదైతే ఊహిస్తున్నామో ఆ ఊహించింది కరెక్ట్ అవునా కాదా అని తెలుసుకోవడం కోసం చేసేటువంటివే ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. సో మూడవ విద్యా ప్రమాణం కింద ఉన్నటువంటి ఒక ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనకు సంబంధించి కానివ్వండి, తర్వాత సమాచారాన్ని సేకరించడానికి సంబంధించినటువంటి 2 కూడా చాలా ప్రధానమైనవి. ప్రయోగాలకు సంబంధించి మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ లోపల చేసేటువంటి ప్రయోగ దీపిక మనం తీసుకుని ప్రయోగాలు రాస్తున్నటువంటిది, ల్యాబ్ యాక్టివిటీ చేసేటువంటిది, నెక్స్ట్
ప్రాజెక్ట్ పనులు చేసేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక నివేదికలన్నింటినీ సేకరించిన తర్వాత సమాచారాన్ని యొక్క విశ్లేషించేటువంటిది ఈ 2 విద్యా ప్రమాణాల గురించి మనకు డాక్టర్ సురేష్ గారు అంటే ఈ 2 విద్యా ప్రమాణాలపై ఫార్మేట్ అసెస్మెంట్ చేసినటువంటి 2 పనులపై ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది, వాటికి జవాబులు ఎట్లా రాయాల్సిన అవసరం ఉంటుంది? సరైన ప్రశ్న వేశారండి. అయితే ఇది కనుక పరిశీలిస్తే భావనల అవగాహన, తర్వాత పరికల్పనలు, ఊహించడం, దీని తర్వాత వచ్చేటువంటి అంశం ఆ భావనలను, పిల్లలు చేసినటువంటి పరికల్పనలను ఏ విధంగా ప్రయోగపూర్వకంగా మనం రుజువు చేస్తాం, దాంట్లో ఉన్నటువంటి పరిమితులు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, తర్వాత ఏ ఉద్దేశంతో ఆ ప్రయోగాలు చేస్తాం అనేటువంటిదే మనం ప్రధానంగా ఈ విద్యా ప్రమాణం ద్వారా పరీక్షించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే మొదట ప్రయోగ ఉద్దేశం అనేటువంటి ప్రశ్న ఒకటే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ప్రయోగం నిర్వహించినట్టయితే అది ఏ ఉద్దేశంతో మనం నిర్వహిస్తున్నాం, ఆ తర్వాత ప్రయోగానికి కావలసినటువంటి పరికరాల జాబితా ఏంటి అనేటువంటిది కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రయోగ పరికరాల అమరికా విధానాన్ని వివరించడం, తర్వాత ప్రయోగ నిర్వహణ విధానాన్ని కూడా వివరించడం. అంటే ప్రయోగంలో ఏమేం పరికరాలు వాడుతున్నాం, ఆ పరికరాలను ఏ విధంగా అమరుస్తాం అనేటువంటి అంశం తర్వాత ప్రయోగంలో ఏమేం పరిశీలనలు చేశాం ఆ ప్రయోగం నిర్వహిస్తున్న సందర్భంగా, అటువంటి ప్రశ్నలు కూడా అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే పరీక్ష సమయం లోపల మనం పరిశీలనలు ఏమీ చేయం, ప్రయోగం మనం తరగతి గదిలో చేస్తాం. ఆ తరగతి గదిలో ప్రయోగ నిర్వహణ సందర్భంలో చేసినటువంటి పరిశీలనలకు సంబంధించినటువంటి అవగాహనను ఇప్పుడు పరీక్ష లోపల మనం ప్రశ్నించడం జరుగుతుంది. అట్లాగే ఆ సందర్భంలో చేసినటువంటి నిర్ధారణలు ఏమైనా ఉంటే ఆ నిర్ధారణలు ఏమున్నాయి అనేటువంటి ప్రశ్న కూడా మనం అడగడం జరుగుతుంది. అట్లాగే ఒక ప్రయోగం చేసినప్పుడు ఆ ప్రయోగంలో పదార్థాలకు బదులుగా ఇతర పదార్థాలు ఏమైనా వాడవచ్చా, ఎటువంటి పదార్థాలని వాడవచ్చు అనేటువంటి ప్రశ్నలు కూడా మనం ఇక్కడ అడగడం జరుగుతుంది. చివరగా ఒక ప్రయోగం అంతా నిర్వహిస్తాం. ఆ ప్రయోగంలో నిర్వహణ సందర్భంగా ఉపయోగించిన పరికరాలకు ప్రత్యామ్నాయ పరికరాలు ఏమైనా పిల్లలు సూచించగలుగుతారా, అంటే వాళ్ళు ప్రయోగం నిర్వహించిన అనుభవంతో ఎట్లాంటి జ్ఞానం పెరిగింది వాళ్లకు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇప్పుడు మనం కొన్ని అంశాలను ఏ అంశాలను ప్రశ్నిస్తామో తెలుసుకున్న తర్వాత కొన్ని ఉదాహరణలు ఒకసారి పరిశీలిద్దాం. ఒకటి, ఐరిస్టేడ్ ప్రయోగం యొక్క నిర్వహణ ఉద్దేశాన్ని తెలపండి. రెండో ప్రశ్న, ఓన్ నియమాన్ని సరిచూసే ప్రయోగంలో పరికరాల అమరిక విధానాన్ని వివరించండి. అట్లాగే పట్టక వక్రీభవన గుణకం కనుగొనే ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలపండి. తర్వాత ఎస్టరీకరణ ప్రయోగంలో మీరు నిర్వహించిన సందర్భంలో మీ పరిశీలనలు ఏమైనా ఉంటే రాయండి. అట్లాగే పదార్థాల నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాలను తెలుసుకునే ప్రయోగ నిర్వహణకు యామ్మీటర్ లేకపోతే ఏ ప్రయోగాన్ని ఆ ప్రయోగాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ పరికరాన్ని మీరు అక్కడ వినియోగిస్తారు అనేటువంటి అంశాన్ని కూడా మనం ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఈ విధంగా మనం ఇందాక ఏవైతే ప్రయోగానికి సంబంధించినటువంటి కీలక అంశాలను మనం గుర్తించామో ఆ కీలక అంశాలకు మనం కొన్ని ప్రశ్నలు కూడా రూపొందించుకున్నాం. ఇప్పుడు మీరు ఇంతకుముందే స్క్రీన్లో చూశారు, అటువంటి ప్రశ్నల్ని మరికొన్ని మీరు తయారు చేసుకోండి. ఆ తయారు చేసుకొని వివిధ చాప్టర్స్ లోపల అటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా పిల్లల్ని ఈ రాబోయే రోజుల్లో కనుక సన్నద్ధం చేసినట్టయితే మనకు ప్రయోగానికి సంబంధించిన విద్యా ప్రమాణంలో 6 మార్కులు ఉన్నాయి, సుమారు 15%. ఈ 6 మార్కులు ఖచ్చితంగా రావాలంటే ప్రతి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి అంశాలను మనం కనుక పిల్లవాళ్ళని సన్నద్ధం చేసినట్టయితే పూర్తి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. అట్లాగే మిత్రులు ఇంకొక విద్యా ప్రమాణం గురించి కూడా అడిగారు, అది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు. ఇది కూడా కీలకమైనటువంటిది. దీంట్లో కూడా సుమారు 6 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సన్నద్ధం చేయడం లోపల పట్టికలు, గ్రాఫ్లు, ఫ్లో చార్ట్లు, పేరాగ్రాఫ్లు ఇట్లాంటి రూపం లోపల సమాచారం అందజేయడం జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని కొంత విశ్లేషణాత్మకంగా ఆ సమాచారాన్ని పరిశీలించిన తర్వాత కింద ఇవ్వబడే 2, 4, 6 అంటే ఆ యొక్క ప్రశ్న పరిమితిని బట్టి అనుబంధ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ అనుబంధ ప్రశ్నలకు చక్కగా సూటిగా స్పష్టంగా సమాధానాలు రాసే విధంగా
చూడాలి. ఉదాహరణకు మీరు స్క్రీన్ మీద పరిశీలించండి. అక్కడ మనం ఒక మాదిరి ప్రశ్నను ఇస్తున్నాం. ఆ మాదిరి ప్రశ్న లోపల ఒక వస్తు దూరానికి ప్రతిబింబ దూరానికి మధ్య సంబంధానికి సంబంధించిన పోలికలు తెలియజేయడానికి వాటి యొక్క పరిణామాలను తర్వాత వివరాలను ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాల ఆధారంగా వస్తు దూరాన్ని ప్రతిబింబ దూరాన్ని రెండింటినీ కూడా పరిశీలించి కింద ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇచ్చిన ఈ పైన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ రెండు సందర్భాల్లో ఆ వివిధ సందర్భాల్లో వాడినటువంటి అది దర్పణమా కటకమా అనేటువంటిది పిల్లవాడు చెప్పాలి. అట్లాగే మనం ఆ ప్రయోగ సందర్భం లోపల సూర్యకిరణాలను కనుక ఉపయోగిస్తే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుందో కూడా ఆ పిల్లవాడు చెప్పాలి. అట్లాగే ఒక వస్తువును కనుక 90 సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అనేటువంటిది పై సమాచారం ఆధారంగా వాడు లెక్కగట్టాలి. ఇలా ఏర్పడినటువంటి ఈ మిథ్యా ప్రతిబింబం ఏదైనా ఉంటే అది ఏ సందర్భంలో ఏర్పడింది అనేటువంటి అంశాన్ని కూడా పిల్లవాడు పై సమాచారం ఆధారంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా కొంత ఈ సమాచారాన్ని నేరుగా ఇక్కడ సమాధానాల రూపంలో రాయకుండా కొంత విశ్లేషణాత్మకంగా కొంత ఇన్ఫరెన్స్ ద్వారా వాడు పరిశీలించి సమాధానాలు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సురేష్ చెప్పినట్టుగా మనకు ప్రయోగాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, తర్వాత సమాచార నైపుణ్యాలకు సంబంధించిన ఎలా ప్రశ్నలు వస్తాయో చూసాం. అంటే దీనికి మనం ఎట్లా ప్రిపేర్ కావాలంటే పిల్లలు మీరు ఎట్లా ప్రిపేర్ కావాలంటే మీరు ఒక 4 ప్రాజెక్ట్ పనులు చేసి ఉంటారు, 4 ప్రయోగ ల్యాబ్ యాక్టివిటీస్ రికార్డ్స్ మాత్రం రాసి ఉంటారు. కానీ మీ మిత్రులు మీ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి తీసుకున్నట్టయితే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అన్ని ల్యాబ్ యాక్టివిటీస్ చేయడానికి అవకాశం. ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్ చూసినట్టయితే మీకు సజెస్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి ప్రతి పాఠ్యాంశం కింద ఇచ్చినాం, వాటన్నిటిని కూడా గ్రూపులో చేయించమని చెప్పాం. సో అన్ని కనుక చూసుకున్నట్టయితే అన్ని ఒక దగ్గర పెట్టుకొని ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి రకరకాల ప్రశ్నలు ఏవి రావడానికి అవకాశం ఉంది ఒకసారి మీరు రాసుకొని వాటి మీద కనుక చర్చ చేసి రికార్డు కనుక మీరు చదివినట్టయితే ప్రతి ప్రశ్నకు మీరు జవాబు రాయడానికి అవకాశం ఉంటుంది. 6 మార్కులు చాలా సులభంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు ప్రతి పాఠ్యాంశం చివర కూడా మనము ఏ ప్రాజెక్టు చేయడానికి అవకాశం ఉందో కూడా ఇవ్వడం జరిగింది. సో అన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఒక సమాచారం మీ ప్రాజెక్ట్ దగ్గర పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ని ఎట్లా అనాలిసిస్ చేశారు, దానికి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి. వాటి మీద డెప్త్గా ప్రశ్నలు వేసుకున్నట్టయితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మనం ఏమేమి జవాబులు రాయడానికి అవకాశం ఉందో కనుక తయారు చేసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించిన 6 మార్కులు 12 మార్కులు చాలా సులభంగా రావడానికి మీరు నిర్వహించినటువంటి ప్రయోగాలు మీరు చేసినటువంటి ఒక ప్రాజెక్టు పనుల ద్వారానే మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వీటి తర్వాత నెక్స్ట్ విద్యా ప్రమాణాలు చూసినట్టయితే సైన్స్లో మనకు ప్రధానమైనటువంటిది బొమ్మలు గీయడం అనేటువంటిది ఒకటి ముఖ్యమైనటువంటిది. దాని ద్వారా భావ ప్రసారం ఏ రకంగా చేస్తామో బొమ్మలు గీయడం ద్వారా, ఆ తర్వాత మనకు నిజ జీవిత వినియోగానికి సంబంధించినటువంటి అంటే అభినందించడం కానివ్వండి, జీవ వైవిధ్యం సంబంధించి కానివ్వండి, తర్వాత ఎట్లా ఉపయోగపడుతుంది ప్రతి కాన్సెప్ట్ అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం మనకు లాస్ట్ 2 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. దీంట్లో 4 మార్కులు కేటాయించడం, మొత్తం 8 మార్కులు ఉన్నాయి. దీనికి సంబంధించి నాగరాజశేఖర్ గారు ఎలాంటి అంటే ఈ 2 విద్యా ప్రమాణాలకు సంబంధించి ప్రశ్నల యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది? ఓకే వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా సైన్స్ అనగానే బొమ్మలు అనేది ఒక ఆలోచన ఉంటుంది. బొమ్మలు గీయాలి సైన్స్లో అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈ బొమ్మలు గీసే విధానంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. గతంలో ఏంటంటే కేవలం ఒక బొమ్మ గీసి భాగాలు గుర్తించడం వరకే ఉండేది. ఇప్పుడు బొమ్మలు గీసే అంశంలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇందులో కేవలం బొమ్మలు గీయటం ఒకటే కాకుండా ఆ బొమ్మల ద్వారా పిల్లలు తను నేర్చుకున్న అంశాలను కొంతవరకు వివరించి చెప్పగలగటం, అట్లాగే ఏదైనా నేర్చుకున్న అంశాన్ని బొమ్మల ద్వారా చెప్పగలగటం, ఇట్లాంటి కొన్ని అంశాలు చాలా అందులో ఇమిడి ఉంటాయి. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఇందులో ఏమేమి అంశాలు కనపడతాయో. ఇందులో మొట్టమొదటిగా ఏదైనా ఒక బొమ్మ ఇచ్చినప్పుడు ఆ బొమ్మకి భాగాలు గుర్తించడం చాలా సింపుల్గా ఉంటుంది. ఫిజికల్ సైన్స్లో చాలా చిన్న పెద్ద కాంపాక్ట్ ఫిగర్స్ ఏమి ఉండవు, చాలా చిన్న ఫిగర్స్ ఉంటాయి. కాబట్టి బొమ్మలు భాగాలు గుర్తించడం చాలా ఈజీ అంశం. తర్వాత ఏదైనా బొమ్మ గీసి భాగాలు గుర్తించడం, అట్లాగే ఒక్కొక్కసారి ఒక బొమ్మని పూర్తిగా ఇవ్వకుండా అసంపూర్తిగా ఇవ్వటం జరుగుతుంది. అట్లా అసంపూర్తిగా ఇచ్చినటువంటి బొమ్మని మళ్ళీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఒక్కొక్కసారి బొమ్మ తప్పు ఇవ్వటం జరుగుతుంది. ఆ తప్పుని గుర్తించి దాన్ని మళ్ళీ సరిచేసి బొమ్మ గీయవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ఏదైనా ఒక బొమ్మ ఇచ్చిన తర్వాత
ఆ బొమ్మలో ఏం జరుగుతుంది, ఆ బొమ్మ ద్వారా జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి, పద్ధతి ఏంటి అనేది దాన్ని వివరించి చెప్పగలిగి ఉండాలి. తర్వాత ఏదైనా ఒక సందర్భం ఇస్తారు, ఆ సందర్భానికి అనుగుణంగా బొమ్మలు గీయటం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ వివిధ రకాల అంశాలకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, ఈ అవకాశం ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అనేది ఒకసారి స్క్రీన్ మీద చూడండి. కొన్ని మాదిరి ప్రశ్నలు మీకు కనపడతాయి. ఒకసారి చూడండి, మీకు ఇక్కడ ఒక పటం ఇచ్చారు. ఈ పటం అందరూ చూసే ఉంటారు, ఈ ప్రయోగం కూడా అందరూ చేసే ఉంటారు. ఫస్ట్ అక్కడ ఒక పటం ఇచ్చి ఆ పటంలో భాగాలు గుర్తించమన్నారు. పక్క పటం ఇచ్చారు, ఆ పటంలో ఎన్ని భాగాలు ఉన్నాయో గుర్తించమన్నారు. సో మీకు అక్కడ ఈజీగా అర్థమవుతుంది, ఒక చెక్క అని, లేకపోతే ఒక తీగని, వాహకం అని, తర్వాత ఏమో ఒక బ్యాటరీ ఒకటి, పైన అయస్కాంతం, ఇట్లాంటి భాగాలు కనపడుతున్నాయి. ఒకవేళ ఈ ప్రయోగాన్ని మీరు పాఠశాలలో వేరే రకంగా చేస్తున్నా కూడా ఆ భాగాలు కూడా రాయేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత రెండో ప్రశ్న ఒకసారి చూడండి, రేఖీయ నిర్మాణం గల అణువు పటం గీయండి. అంటే రేఖీయ నిర్మాణం ఏ అణువుకు ఉంటుందో తెలుసుకొని ఆ అణువు యొక్క పటాన్ని మీరు గీయవలసి ఉంటుంది. తర్వాత మూడో ప్రశ్న ఒకసారి చూడండి, 4 సెంటీమీటర్ల నాభ్యంతరం గల పుటాకార దర్పణం ముందు ప్రధాన అక్షంపై 6 సెంటీమీటర్ల దూరంలో వస్తువుని ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని కిరణ చిత్రం ద్వారా చూపుము. ఇది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. పుటాకార దర్పణం నాభ్యంతరం ఇచ్చారు, వస్తు దూరం ఇచ్చారు. అంటే నాభ్యంతరం, వస్తు దూరం, ఈ రెంటి మధ్య సందర్భాన్ని ఆధారంగా చేసుకొని వస్తువు ఎక్కడున్నది క్లియర్గా గుర్తించాలి. దాని ఆధారంగా ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకొని ఇప్పుడు మీరు దానికి సంబంధించిన కిరణ చిత్రం గీయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి పటం చూడండి, అక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. ఆ బొమ్మలో కిరణ చిత్రాలు జాగ్రత్తగా గమనిస్తే ఒక లోపం కనపడుతుంది. ఆ లోపాన్ని మీరు సరిచేసి మళ్ళీ మీరు ఫ్రెష్గా ఇంకో బొమ్మ గీయాల్సి ఉంటుంది, ఆ లోపాన్ని సరిచేస్తూ. తర్వాత కింద ఇంకొక పటం ఇచ్చారు చూడండి, ఆ పటాన్ని పరిశీలిస్తే మీకు అక్కడ ఆ బంధం ఏ రకంగా ఏర్పడిందో మీరు వివరించి చెప్పగలగాలి అక్కడ. సో ఇటువంటి ప్రశ్నలు ఈ బొమ్మల ద్వారా భావప్రస్తారం అనేటువంటి అంశంలో ఇస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఒక బొమ్మ ఇచ్చేసి ఆ బొమ్మలో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయో చెప్పని కూడా అడిగేటువంటి సందర్భం ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలు బాగా అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. కేవలం బొమ్మను ప్రాక్టీస్ చేయడం ఒక్కటే కాదు, ఇక్కడ బొమ్మతో పాటుగా దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని కూడా మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా నేర్చుకొని ఆ బొమ్మని గీయవలసిన అవసరం ఉంటుంది. అలాగే తర్వాత విద్యా ప్రమాణం, నిజ జీవిత అనువర్తనాలు. సాధారణంగా సైన్స్ అనగానే సైన్స్ యొక్క అల్టిమేట్ ఎయిమ్, చిట్ట చివరిగా సైన్స్ యొక్క లక్ష్యం ఏంటంటే నిత్య జీవితంలో వినియోగించుకోవటం. నిత్య జీవితంలో సైన్స్ వినియోగించుకోగలిగినప్పుడే దానికి సైన్స్ నేర్చుకున్న దానికి సార్థకత ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం విద్యార్థి దశ నుండి అలవాటు చేసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక విద్యా ప్రమాణం ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఇందులో ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి ఆ నిత్య జీవిత వినియోగంలో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అనేది ఒకసారి చూడండి, స్క్రీన్ మీద చూడండి. వివిధ ప్రక్రియల నిత్య జీవిత అనువర్తనాలు, అంటే రకరకాల ప్రక్రియలు ఉంటాయి సైన్స్లో. ఆ ప్రక్రియలు నిత్య జీవితంలో మనకు ఎక్కడ ఉపయోగపడుతుంటాయి, లోహక్షయం కానివ్వండి, ఇట్లాంటివన్నీ. తర్వాత వివిధ పదార్థాల నిత్య జీవిత వినియోగం, రకరకాల పదార్థాలు ఉంటాయి, ఆమ్లాలు, క్షారాలు ఎక్కడ ఉపయోగపడతాయి, అట్లాగే ఫారడే సూత్రాలు ఎక్కడ ఉపయోగపడతాయి, ఇటువంటి కొన్ని నిత్య జీవిత అనువర్తనాలు ఉంటాయి. తర్వాత వివిధ పరికరాల ఉపయోగాలు, రకరకాల పరికరాలు వాడుతూ ఉంటాం సైన్స్లో. ఆ పరికరాలు మనం నిత్య జీవితంలో ఎక్కడ వాడతాం అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వీటి ఆధారంగా మాదిరి ప్రశ్నలు ఏముంటాయి ఒకసారి మీరు తెర మీద గమనించండి. మొట్టమొదటి ప్రశ్న చూడండి, ఆమ్లాలను నిత్య జీవితంలో ఏ ఏ సందర్భాల్లో వినియోగిస్తాము. రెండవది, కుంభాకార కటకం యొక్క నిత్య జీవిత ఉపయోగాలను తెలపండి. అందరికీ తెలిసిన ఒకే ఒక ఉపయోగం ఏంటంటే వాహనాలకి రియర్ మిర్రర్గా వాడతామని. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఒకసారి మీరు గమనించి వాటి ఉపయోగాలు తెలుసుకోవాలి. తర్వాత ఫ్యూజ్ యొక్క ఉపయోగాలు ఏంటో రాయాల్సి ఉంటుంది. నాలుగో ప్రశ్న ఏంటంటే నిత్య జీవితంలో pH పాత్రను చర్చించండి. రకరకాల సందర్భాల్లో pH పాత్రని పాఠ్యపుస్తకంలో కూడా చర్చించడం జరిగింది. అట్లాగే ఏదో ఒక సందర్భాన్ని మీరు వివరించి చెప్పచ్చు. ఈ రకంగా రకరకాల ప్రశ్నలు నిత్య జీవిత అనువర్తనాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని మీరు పాఠ్యపుస్తకాన్ని జాగ్రత్తగా గమనిస్తే మీరు సెలెక్ట్ చేసుకోవటం ఎక్కడెక్కడ నిత్య జీవిత వినియోగానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మీరు ఫాలో అయ్యి ఈ 2 విద్యా ప్రమాణాలకు సంబంధించి 8 మార్కులు చాలా ఈజీగా మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ నారాశేఖర్. శేఖర్ చెప్పినట్టుగా బొమ్మలకు సంబంధించి మనకు పాఠ్యపుస్తకం చూసినట్టు చాలా తక్కువ బొమ్మలు లేవు. ఒక కాంతిలో సంబంధించినవి కాకుండా మిగతా అయితే చాలా తక్కువ బొమ్మలు ఉన్నాయి. కాబట్టి ఆ బొమ్మల్ని ప్రత్యేకించి మీరు నిశ్చితంగా పరిశీలించండి,
గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడ ఏ భాగాలు ఉన్నాయి, ఏ భాగాన్ని ఉన్నటువంటి పేర్లు అవి కూడా జాగ్రత్తగా కనుక గమనించినట్టయితే మీరు 4 మార్కులు చాలా సులభంగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ వినియోగానికి అనుప్రవర్తనకు సంబంధించినటువంటి ఒక ప్రశ్నలు కూడా, అంటే ఒక భావన మనకు పూర్తిగా అర్థమైతే దాన్ని ఏ సందర్భాల్లో ఉపయోగించడం మనకు పాఠ్యపుస్తకంలో చదివిన తర్వాత నిజ జీవితంలో మన వైపు అన్వయం చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాని నుంచి కూడా మీరు ఆలోచించినట్టయితే జవాబులు రాయడానికి చాలా సులభతరం అవుతుంది. అంటే కొన్ని కాన్సెప్ట్స్ మనము నిజ జీవితంలో వినియోగిస్తున్నప్పటికీ కూడా మనము పాఠ్యపుస్తకం లేకపోవచ్చు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీరు ఇక్కడెక్కడ ఉపయోగించామనేటువంటి విషయం అవగాహన కలుగుతుంది. కాబట్టి ముందుగా భావనను అర్థం చేసుకోవడము, అర్థం చేసుకున్నటువంటి భావనలకు సంబంధించి ఏం జరగడానికి అవకాశం ఉందో ఊహించుకోవడము, ఊహించిన దాన్ని పరీక్షించడానికి ప్రయోగాలు చేయడము, ప్రయోగాలు నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని విశ్లేషణ చేయడము, తర్వాత దానికి సంబంధించినటువంటి బొమ్మలు గీయడము, దాని నిజ జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో చెప్పడం అనేది ఒక ప్రాసెస్ ఏదైతుందో, ఈ సైంటిఫిక్ ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ని బేస్ చేసుకుని మనకు 6 విద్యా ప్రమాణాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా ప్రమాణాలలో అడిగేటువంటి ప్రశ్నల యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది, వాటి యొక్క ఉదాహరణల గురించి మనకు మిత్రులు నిర్వహించడం జరిగింది. ఈ దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి పాఠ్యాంశం వారికి వెళ్దాం. ఒక్కొక్క పాఠ్యాంశంలో కనుక చూసినట్టయితే ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది, అంటే ఆ ప్రశ్నలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక భావనలు ఏంటివి, ఆ భావనలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు తయారు చేయొచ్చు, ఆ తయారు చేసే ప్రశ్నల యొక్క స్వరూపం ఎలా ఉందో ఒకసారి మనము చాప్టర్ వారీగా ఒకసారి మనం చూద్దాము. మనందరికీ తెలుసు, గతంలో మనకు కాంతి పాఠం చాలా చాప్టర్స్ ఉండేది, దాన్ని మనం 8th 9thలోకి ఇప్పుడు షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా మనకు కాంతికి సంబంధించినటువంటి 3 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ 3 పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక భావనలు ఏంటివి, ఈ భావనలకు సంబంధించి ఎలాంటి విద్యా ప్రమాణాల కింద ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది, వాటికి జవాబులు ఎలా రాయాలనే విషయాల గురించి మనకు ముందు మధుసూదన్ రెడ్డి గారు ఈ కాంతికి సంబంధించినటువంటి ఒక పాఠ్యాంశానికి సంబంధించి ఒకసారి వివరించండి. కాంతి అనే పాఠ్యాంశం మనకు 3 పాఠ్యాంశాలుగా ఉంది. కాంతి అనే అంశం అయితే ఈ 3 పాఠ్యాంశాల్లో కూడా 2 పాఠ్యాంశాలను మనం జాగ్రత్తగా పోల్చి చదువుకుంటే అందులో ఉండే ప్రశ్నలకి మనం ఈజీగా సమాధానాలు రాయవచ్చు. అది గోళాకార దర్పణాలపై కాంతి పరావర్తనం ఒకటి, అదేవిధంగా గోళాకార తలాల వద్ద కాంతి వక్రీభవనం. ఇవి 2 కూడా ఒకదానితో ఒకటి పోల్చి చూసినట్టయితే ఆ పాఠ్యాంశంలోనైనా ఈ పాఠ్యాంశంలోనైనా కిరణ చిత్రాలు చాలా ముఖ్యమైన అంశాలు. అంటే అందులో కూడా పరావర్తనంలో వచ్చేసి పుటాకార దర్పణం ద్వారా కాంతి పరావర్తనం, వక్రీభవనం వచ్చేసి కుంభాకార కటకం ద్వారా వక్రీభవనం. ఈ 2 అంశాలలో కిరణ చిత్రాలు కీలకమైనవి. అంటే వస్తువుని వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు, వివిధ స్థానాలు అంటే మీకు తెలుసు కదా, మనం నాభి, వక్రతా కేంద్రం ముఖ్యమైనవి, ప్రధాన అక్షం ఒకటి, అదేవిధంగా దర్పణానికైతే దర్పణ ధ్రువం, కటకానికైతే దృక్కేంద్రం. ఈ 3 పాయింట్స్ ఆధారంగా మనం వస్తువు ఏ ప్రదేశంలో ఉంది అనేది నిర్ణయిస్తాం. వివిధ స్థానాల్లో వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం ఎక్కడ వస్తుంది అనేది ఈ 2 పాఠ్యాంశాల్లో ఉన్న కిరణ చిత్రాలను పోల్చి చూసుకుంటే మీరు ఎటువంటి ప్రశ్నకైనా మీరు సమాధానాలు రాయొచ్చు. అది ముఖ్యమైన అంశం. దానిలో ఇందాక మీకు ఆల్రెడీ మాదిరి ప్రశ్నల్లో ఒకటి చూశారు, మనం 4 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి దర్పణం ముందు 6 సెంటీమీటర్ల దూరంలో వస్తువును ఉంచితే ఎక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది అని. అది మీరు గీయకుండానే, లెక్క చేయకుండానే, అంటే గణించడం చేయకుండానే ఆ ప్రతిబింబం ఎక్కడ వస్తుంది అనేది ఈ కిరణ చిత్రాలు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఊహించి చెప్పగలరు. గీయకుండా కూడా మదిలోనే క్యాల్కులేట్ చేసి చెప్పగలరు. ఇవి 2 పోల్చి ప్రాక్టీస్ చేసుకుంటే దాని మీద ఏ క్వశ్చన్ అయినా రాయగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే దర్పణాల విషయంలో నాభి కనుక్కోవడం అనేది కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. వాటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పుటాకార దర్పణానికి నాభి ఎలా కనుక్కోవాలి, ఇదే పద్ధతి కుంభాకార దర్పణానికి వీలవుతుందా లేదా. కటకాల విషయంలో కూడా కుంభాకార కటకానికి నాభి ఎలా కనుక్కోవాలి. అయితే నాభి కనుక్కునే విషయాల్లో దర్పణమైనా కటకమైన సూర్యకిరణాలను ఉపయోగించి కనుక్కునే పద్ధతి ఒకటి ఉంది, దాని మీద ప్రశ్న రావచ్చు. అదేవిధంగా సూర్యకిరణాలు అందుబాటులో లేకపోతే కొవ్వొత్తి ద్వారా ఒక దర్పణం యొక్క నాభి కానీ కటకం యొక్క నాభి కానీ ఎలా కనుక్కుంటామనే ప్రశ్నలు రావచ్చు. ఈ నాభి కనుక్కోవడం అనే ప్రయోగంతో పాటు కుంభాకార కటకానికి ఒకసారి కనుక్కున్న నాభ్యంతరం అది యానకాలు మారినప్పుడు మారుతుందా, లేదా ఏ యానకంలో అయినా కూడా నాభ్యంతరం అలాగే ఉంటుందా అనే ప్రయోగం కూడా ఉంది. దీని మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక ప్రయోగాన్ని మనం పరిస్థితులను మార్చినప్పుడు ఏం జరుగుతుంది అని ఊహించమని ఇంతకుముందే చెప్పున్నాం. అటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే కాంతి అంశాల్లో 3వ అంశం మానవుని కన్ను రంగుల ప్రపంచం. మానవుని కన్ను రంగుల ప్రపంచం అనే పాఠ్యాంశం 2 ముఖ్యమైన భాగాలుగా ఉంది. ఇందులో
కంటి యొక్క స్పష్ట దృష్టి కనీస దూరం, కంటి యొక్క దృష్టికోణం, అదేవిధంగా కన్ను ఎంత మేరకు చూడగలుగుతుంది, ఒకవేళ చూడలేని పరిస్థితుల్లో ఎందుకు అలా జరుగుతుంది అంటే కంటి కడక నాభ్యాంతరం యొక్క సర్దుబాటు లక్షణం మారడం వల్ల, సర్దుబాటు లక్షణం దెబ్బతినడం వల్ల వచ్చేటువంటి దృష్టి లోపాలు, వాటి సవరణలకు సంబంధించిన అంశం మొత్తం మొదటి భాగంగా తీసుకోవచ్చు. ఈ అంశంలో మనకి ఏ దోషానికి ఏ కటకం వాడతాం, అసలు దోషం ఉంది అని మనం ఎలా గుర్తిస్తాం, కటకం వాడడం అనేది కిరణ చిత్రాల ద్వారా నిరూపించడం ఒకటి, గణితపరంగా నిరూపించడం అనే రెండు అంశాల మీద కూడా మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే ఒకసారి కిరణ చిత్రాల ద్వారా దోషాన్ని ఎలా సవరించాలనేది చెప్పడంపై ఇదివరకే గతంలో కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది. ఇప్పుడు గణితపరంగా కూడా మీరు ఒక కటకానికి హ్రస్వ దృష్టికి మీరు పుటాకార కటకమే వాడాలని మీరు గణితపరంగా ఎలా నిరూపిస్తారు చెప్పండి అంటే, క్యాలిక్యులేట్ చేసి అక్కడ వచ్చిన నాభ్యంతరం మైనస్ వచ్చిందా ప్లస్ వచ్చిందా అనే దాన్ని బట్టి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీనిపై కూడా దృష్టి పెట్టండి. ఇటువంటి మైనస్లు ప్లస్లు గురించి చెప్పినప్పుడు మీకు సంజ్ఞా సాంప్రదాయం గురించి కూడా ముఖ్యంగా చెప్పాలి. సంజ్ఞా సాంప్రదాయంలో 3 అంశాలు ఉంటాయి. అంటే మొదటిది డిస్టెన్స్ అనేది ఎప్పుడైనా పోల్ నుంచి కొలవాలని, రెండవది కాంతి పరావర్తన, కాంతి వచ్చే పతన కాంతి వచ్చే దిశలో కొలిచే దూరాలు ధనాత్మకం, మిగతావి రుణాత్మకం, ప్రధానాక్షానికి పైవైపు ధనాత్మకం, కింది వైపు రుణాత్మకం అని 3 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలని కీలకంగా గుర్తుపెట్టుకుంటే మీరు కాంతికి సంబంధించిన ఏ లెక్కలనైనా కూడా తప్పుపోకుండా చేసి పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే కాంతి రంగుల ప్రపంచంలో ముఖ్యమైన రెండో అంశం పట్టకం. పట్టకం ద్వారా పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుక్కునే ప్రయోగం ఉంది. దాని నిర్వహణ విధానం కానీ, అందులో వాడే సూత్రం కానీ, అదేవిధంగా మనకు మిగిలిన పరిక్షేపణం, విక్షేపణం అనే 2 ముఖ్య అంశాలు. పరిక్షేపణం మనం డైలీ లైఫ్లో ఎక్కడ చూస్తాం, విక్షేపణం ఎక్కడ చూస్తాం, దానివల్ల ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం వీటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కటక సూత్రము మరియు కటక తయారీ సూత్రం మీద మీకు ఎటువంటి నిరూపించండి, ఈ సూత్రం ఎలా వచ్చిందో ప్రూఫ్స్ చూపించండి అనే ప్రశ్నలు మాత్రం రావు. కానీ ఆ సూత్రాల మీద ఆధారంగా కొన్ని లెక్కలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలని కోరుతున్నాం. ఓకే, మొదటి చెప్పినట్టుగా కాంతి పాఠ్యాంశం కనుక చూసినట్టయితే ఈ 3 పాఠ్యాంశాల్లో కనుక ప్రతి విద్యా ప్రమాణం కింద ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఒక చాప్టర్ ఇది. నిజ జీవితానికి సంబంధించి కానివ్వండి, భావనలకు సంబంధించి కానివ్వండి, బొమ్మలు గీయడానికి సంబంధించి కానివ్వండి, ప్రాజెక్టుకి సంబంధించి కానివ్వండి, ప్రతి విద్యా ప్రమాణాన్ని పరీక్షించడానికి అవకాశం ఉంది. ఇందులో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ ఎస్ఎస్టీ క్వశ్చన్స్ ఏవైనా రావడానికి అవకాశం ఉండేటువంటి యొక్క చాప్టర్ ఇది. కాబట్టి కాంతి యొక్క పాఠ్యాంశం మీద ఒక లింక్డ్ అది దర్పణాలు, కటకాలు, విక్షేపణ పట్టకము, ఈ 3 మీద, తర్వాత కాంతి దృష్టి లోపం సంబంధించినటువంటి అంశాల మీద కొద్దిగా మీరు జాగ్రత్త కనుక పెట్టినట్టయితే అత్యధికంగా మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక లింక్డ్ చాప్టర్స్ ఇవి కాబట్టి వీటి మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ మనం కెమిస్ట్రీ పార్ట్లోకి వెళ్దాం. నాగరాజశేఖర్ గారు, మనం నెక్స్ట్ కెమిస్ట్రీ చూసినట్టయితే మనకు రసాయన సమీకరణాలకు సంబంధించిన ఒక పాఠ్యాంశం ఉంది. ఈ పాఠ్యాంశంలో ఎలాంటి ఏ భావనలు కీలకమైనటువంటివి, ఆ భావనల మీద ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది? నాగరాజశేఖర్ గారు. సో రసాయన సమీకరణాలు అనే పాఠం టెక్స్ట్ బుక్లో పరంగా చూస్తే చాలా చిన్న పాఠం. ఇందులో మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే సమీకరణాలు తుల్యం చేయటం. ఇదొక్కటి చాలా మేజర్. అందులో సమీకరణాలు తుల్యం చేయటం, అదేవిధంగా సమీకరణం తుల్యం చేసిన తర్వాత ఆ సమీకరణం ద్వారా మనకి ఏమేమి అంశాలు తెలుస్తాయి అనే విషయం కూడా అందులో తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ తుల్య సమీకరణం ఆధారంగా కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అవేంటంటే మోల్ సంఖ్యలు కనుక్కోవటం, ద్రవ్యరాశి కనుక్కోవటం, తర్వాత ఘన పరిమాణాలు కనుక్కోవటం, ఇటువంటి చిన్న చిన్న లెక్కలు ఉంటాయి. ఈ మూడు ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ప్రధానంగా సమీకరణాలు తుల్యం చేయటం అనే దగ్గర పిల్లలు 2 రకాలుగా చేయాల్సి ఉంటుంది. ఒకటి సమీకరణాలు తుల్యం చేయటం సోపానయుతంగా చేయటం ఒకటి, తర్వాత ఇచ్చిన సమీకరణానికి డైరెక్ట్గా తుల్య సమీకరణం రాయటం. అంటే అది క్వశ్చన్ అడిగినటువంటి మార్కులను బట్టి చేయాల్సి ఉంటుంది. 1 లేదా 2 మార్కుల ప్రశ్నకి మీరు సమీకరణం తుల్యం చేసి డైరెక్ట్గా రాస్తే సరిపోతుంది. అదే ఒకవేళ 4 మార్కుల ప్రశ్న కనుక అడిగి ఉంటే ఖచ్చితంగా మీరు సోపానయుతంగా చేయాల్సి ఉంటుంది, స్టెప్ వైజ్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇచ్చినటువంటి సమీకరణం ఆధారంగా ఏమేమి అంశాలు మనం తెలుసుకోవచ్చు అంటే క్రియాజనకాలు ఏంటి, క్రియాజన్యాలు ఏంటి, అదేవిధంగా ఆ రసాయన చర్యలో పాల్గొన్నటువంటి క్రియాజనకాల అణువులు ఎన్ని అణువులు పాల్గొన్నాయి, క్రియాజన్యాలు ఎన్ని అణువులు పాల్గొన్నాయి, అదేవిధంగా రసాయన చర్యలో వచ్చినటువంటి క్రియాజనకాల యొక్క ఘనపరిమాణం, ద్రవ్యరాశి కనుక్కోవటం, ఇటువంటి అన్నీ కూడా నేర్చుకోవటం అనేది ఉంటుంది. మోలార్ ద్రవ్యరాశులు కనుక్కోవటం,
ఇటువంటి అంశాలన్నీ కూడా సమీకరణం ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల యొక్క భౌతిక స్థితులు, అంటే ఘన పదార్థాల, ద్రవ పదార్థాల, లేకపోతే జలద్రావణాల, వాయువుల ఇటువంటి భౌతిక స్థితులను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీటిలన్నిటి మీద కూడా మనకి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక 2-3 మాదిరి ప్రశ్నలు మీకు చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక సమీకరణం Fe2O3 + Al గివ్స్ Fe + Al2O3 ఈ సమీకరణం ఉంది. ఈ సమీకరణం తుల్యం చేయమని అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఒక సమీకరణం కాదు, ఇటువంటి సమీకరణాలు ఏవైనా కానీ తుల్యం చేయమనే అవకాశం ఉంటుంది. ఇది 1 మార్కు లేదా 2 మార్కులు ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా తుల్యం చేసిన సమీకరణం రాసేయచ్చు. ఇదే ఒక 4 మార్కుల ప్రశ్న కనుక అడిగి ఉంటే మీరు సోపానయుతంగా చేయవలసిన అవసరం ఉంటుంది. అట్లాగే ఏదైనా ఒక సమీకరణం ఇచ్చి ఆ సమీకరణంలో క్రియాజనకాలు ఏంటి, క్రియాజన్యాలు ఏంటి, ఉదాహరణకి CaCO3 + 2HCl గివ్స్ CaCl2 + H2O + CO2 అనేటువంటి ఒక సమీకరణం ఉంది. ఇది తుల్య సమీకరణం ఇచ్చేసి ఉంటారు. ఈ తుల్య సమీకరణంలో క్రియాజనకాలు ఏంటి, క్రియాజన్యాలు ఏంటి. అదేవిధంగా ఏదైనా మనకి భారం పరంగా కొంత సంఖ్యలు ఇచ్చి క్రియాజన్యాల యొక్క భారం కనుక్కోమనొచ్చు, అట్లాగే ఘన పరిమాణాలు కనుక్కోమనొచ్చు. ఈ రకంగా ఈ అధ్యాయంలో కేవలం AS1 అంటే విద్యా ప్రమాణం 1 విషయావగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా ఈ అధ్యాయాన్ని ప్రాక్టీస్ చేస్తే కొన్ని మార్కులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఓకే సురేష్ గారు, నెక్స్ట్ మనం కెమిస్ట్రీ పార్ట్లోకి వెళ్ళినట్లయితే ఆమ్లాలు క్షారాలు అనేటువంటి పాఠ్యాంశం చూసినట్టయితే అదొకటి ప్రధానమైనటువంటి అంశం. అది 7వ తరగతిలో కూడా మనం కొంత చదువుకున్నాము. దానికి లింక్డ్గా మనకు 10వ తరగతిలో ఉండడం జరిగింది. తర్వాత పరమాణు నిర్మాణం సంబంధించినటువంటి ఒక అంశం కూడా. ఈ 2 పాఠ్యాంశాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది, ప్రధానమైనటువంటి భావనలు ఏంటి కూడా ఒకసారి మాట్లాడండి. అయితే ఈ 10వ తరగతి పరంగా చూసుకుంటే ఆమ్లాలు క్షారాలు కానీ పరమాణు నిర్మాణం కానీ చాలా కీలకమైనటువంటి చాప్టర్స్. దీని కంటిన్యూషన్ రేపు ఇంటర్మీడియట్కి పోయిన తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి దీంట్లో భావనల మీద మంచి అవగాహన, స్పష్టత ఉంటే పిల్లవాడికి ఈ 10వ తరగతికి సంబంధించి కాకుండా తర్వాత కూడా ఉపయోగపడేటువంటి అంశాలు. అయితే ఆమ్లాలు క్షారాలు అనేటువంటి చాప్టర్ని కనుక మనం పరిశీలిస్తే దాని స్వభావం ఎట్లుంటుంది అంటే ఎక్కువగా ప్రయోగాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడానికి వీలుగా ఉంటుంది. అట్లాగే నిత్య జీవిత అనువర్తనాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ చాప్టర్లో ఉండేటువంటి అంశాలు అట్లాంటివి. అంటే ఆమ్లాలు క్షారాలతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి, నీటితో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి, క్షారాలు ఆమ్లాలతో కలిస్తే ఎట్లా, నీటితో కలిస్తే ఎట్లా, వీటి మధ్య ఉండేటువంటి తటస్థ చర్యలు ఎట్లా ఉంటాయి, ఇట్లాంటి వివరాలన్నీ కూడా మనం పుస్తకంలో విస్తృతంగా చర్చించాం. కాబట్టి మనకు ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు, ఆ ప్రయోగాల్లో ఉండేటువంటి ఏ పదార్థాలు వాడతాం, తర్వాత వాటి యొక్క నిర్ధారణలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎట్లా గుర్తిస్తాం మనము, ఇట్లాంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఉదాహరణకు మనం కొన్ని ప్రశ్నలు చూసుకుందాం. ఏంటంటే కాల్షియం కార్బోనేట్ ఉంది, అది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపింది అనుకోండి, ఎటువంటి పరిశీలనలు చేయొచ్చు ఆ ప్రయోగం సందర్భంగా, తర్వాత ఆ ప్రయోగం నిర్వహిస్తున్నటువంటి విధానం ఏంటో కూడా అడిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మనం ఆ చాప్టర్ లోపల కీలకమైన అంశం pH విలువలు. ఇంతకుముందు మనం ఆ విద్యా ప్రమాణాల గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా దానికి సంబంధించిన చర్చ వచ్చింది. అంటే pH విలువలు ఏ పదార్థానికి ఎట్లా ఉంటాయి, అవి ఆమ్లం అయితే ఎట్లా, క్షారం అయితే ఎట్లా, తటస్థమైతే ఎట్లా, తర్వాత ఆ pH విలువలను ఎట్లా గుర్తిస్తాము, ఆ pH విలువల ద్వారా మన జీవితంలో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎట్లా అనువర్తించుకుంటాము అనేటువంటి అంశాన్ని కూడా మనం ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అట్లాగే తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది, దాన్ని క్లోరిన్ వాయువుతో చర్య జరిపాము, ఏం జరుగుతుంది అనేటువంటిది సంకేత రూపంలో ఆ రసాయన చర్య రాయడం, తర్వాత దాని యొక్క ఉపయోగం ఏంటి, మన దైనందిన జీవితంలో ఎక్కడెక్కడ వాటి యొక్క ఉపయోగాలు ఉంటాయి, ఇట్లాంటివి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అట్లాగే స్ఫటిక జలం ఉంటుంది, ఆ స్ఫటిక జలాన్ని ఎట్లా వేరు చేస్తాం అనేటువంటి కృత్యం పాఠ్యపుస్తకంలో ఇచ్చాం, దానికి సంబంధించినటువంటి ప్రయోగం మీద కూడా అడిగే అవకాశం ఉంటుంది. అట్లాగే CuSO4 5H2O ఉంది, దీంట్లోపల ఈ H2O ఉంది, ఆ నీటి అణువులకు సంబంధించినటువంటి ఏమంటాం వాటిని అనేటువంటి అంశం ఉంది. తర్వాత బేకింగ్ పౌడర్ ఉంది, దాంట్లో ఉండేటువంటి అనుఘటకాలు ఏంటి, ఇట్లాంటివి మనం మాట్లాడుకోవచ్చు. అట్లాగే పరమాణు నిర్మాణానికి కనుక చూసినట్టయితే దాంట్లో ఇర్విన్ స్ట్రోడింగర్ యొక్క క్వాంటమ్ యాంత్రిక పరమాణు సిద్ధాంతం ఉంది, దాన్ని వివరించమని అడగవచ్చు. అట్లాగే ఎలక్ట్రాన్ విన్యాసం ఇచ్చి
దాంట్లో అంటే లోపం ఉన్నటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఇవ్వచ్చు, సరైనది ఇవ్వచ్చు. సరైనది ఇచ్చినప్పుడు ఏ నియమం ఆధారంగా అది సరైనది, లేదా లోపం ఉన్నట్టయితే ఏ నియమం లోపం వల్ల అది తప్పుగా రాయడం జరిగింది అనేటువంటిది అడగవచ్చు. తర్వాత కొన్ని మూలకాల పేర్లు కానీ వాటి పరమాణు సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయమని అడగవచ్చు. తర్వాత బోర్ పరమాణు నమూనా ఉంది, దాన్ని వివరించమని అడగవచ్చు. లేకపోతే వాటి యొక్క పరిమితులు అడగవచ్చు, లోపాలు అడగవచ్చు, వాటిని తర్వాత వచ్చిన వాళ్ళు ఎట్లా సరిదిద్దారు అనేటువంటి ప్రశ్న కూడా అడగవచ్చు. ఈ విధంగా ఈ 2 చాప్టర్స్ కూడా చాలా కీలకమైనటువంటి, దాంట్లో ప్రాథమిక భావనల మీద అవగాహన ఉంటే తప్ప దానికి సమాధానాలు రాయడం కష్టం. కాబట్టి ఈ రెండింటి మీద బాగా పిల్లల్ని కేంద్రీకరించమని నేను ఉపాధ్యాయులందరికీ కూడా సూచిస్తున్నాను. ఓకే సురేష్, నెక్స్ట్ చూసినట్టయితే మనకు విద్యుత్ అయస్కాంతత్వం సంబంధించినటువంటి ఒక పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ రెండు కూడా కొద్దిగా మనకు పాఠ్యం చదువుతుంటే కూడా కొంత డిఫికల్ట్ అనిపించేటువంటి అంశం కూడా మనకు చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. సో ఆ 2 అంశాలకు సంబంధించి ఎలాంటి ఏ భావనల మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, వాటిలో ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది? మధు. అయితే ఈ విద్యుదయస్కాంతత్వం అనే పాఠ్యాంశాలు చాలా కఠినంగా ఉన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ ఆ పాఠ్యాంశం యొక్క స్ట్రక్చర్ని ఒకసారి అర్థం చేసుకుంటే చాలా సులభంగా మీరు ఏ ప్రశ్నకైనా సమాధానం రాయవచ్చు. ఏంటంటే విద్యుత్ పాఠం చూస్తే మొదట విద్యుత్ ప్రసారం కావాలంటే వాహక తీగలు కావాలి, బ్యాటరీ కావాలి. ఈ 2 అంశాల గురించి మొదట కొంత వివరించడం జరిగింది. తర్వాత ఏ పరికరాన్ని వాడినా అది కొంత నిరోధాన్ని కలిగి ఉంటుంది. ఆ నిరోధం ఏ అంశాలపై ఆధారపడి ఉంది, ఈ నిరోధం గురించి ఏమైనా మనకు తెలిసిన సూత్రాలు, ఈ అంశం గురించి నెక్స్ట్ పార్ట్ ఉంది. ఈ 2 ముఖ్య అంశాలని మీరు దృష్టిలో పెట్టుకుంటే చాలా వరకు మీకు ప్రశ్నలకు సమాధానాలు రాసే అవకాశం ఉంది. తర్వాత నిరోధాలను శ్రేణిలో సమాంతరంగా కలిపినప్పుడు ఏం జరుగుతుంది, రెండోది నిరోధాలను కలపడం ద్వారా జంక్షన్లు ఏర్పడితే లేదా లూపులు ఏర్పడితే అప్పుడు మనం అందులో ప్రవహించే విద్యుత్ గురించి ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయాలి, చివరగా ఓవర్లోడ్ అంటే ఏంటి, ఓవర్లోడ్కి మనం తగ్గించడం కోసం ఫ్యూజ్ ఎలా వాడతాము, తర్వాత షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాలు మాత్రమే ఇందులో చర్చించడం జరిగింది. విద్యుత్ విషయానికి వస్తే మీకు 2 సూత్రాలు ఉన్నాయి. I=Q/T ఒకటి, I=NAQ/VD. ఇందులో డ్రిఫ్ట్ వెలాసిటీని గురించి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 సూత్రాల మీద మీరు అందులో ఉన్న పదజాలం ఏంటి, అందులో ఉన్న అక్షరాల యొక్క పేర్లు ఏంటి, అవి ఎందుకు అందులో వాడామనేది ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. రెండోది పొటెన్షియల్ భేదము, తర్వాత EMF విద్యుత్ చాలక బలం. ఈ 2 పదాలను ఏ సందర్భంలో వాడదాం, ఒకటి వాహక తీగలకు సంబంధించి, ఒకటి బ్యాటరీకి సంబంధించి మాట్లాడేటప్పుడు ఆ రెండింటి మధ్య పోలికలు భేదాలు ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే 2 ఒకే అంశాన్ని తెలియజేస్తాయి, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడు కెమికల్ ఫోర్సు వాడినప్పుడు మనం EMF అని, ఎలక్ట్రిక్ ఫోర్స్ వాడినప్పుడు మనం పొటెన్షియల్ భేదం అనే పదాలు వాడుతూ ఉంటాం. వాటిని జాగ్రత్తగా గమనించండి. ఇక ఓం నియమం అనేది ఇందులో ప్రత్యేకమైన అంశం. ఓం నియమాన్ని చేసే ప్రయోగం, అందులో పరికరాలు, ఓం నియమాన్ని ప్రయోగం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు, వోల్టేజ్కి కరెంట్కి ఉన్న సహసంబంధాన్ని మనం నిరోధంగా ఎలా ఎస్టాబ్లిష్ చేసాం, నిరోధం అంటే ఏంటి, ఈ అంశాల మీద దృష్టి పెట్టుకుంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక ప్రశ్న ఉండే అవకాశం ఉంటుంది ఓం నియమానికి సంబంధించి. రెండవది నిరోధాలు శ్రేణిలో కలిపినప్పుడు, సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధాల యొక్క సూత్రాలు, వాటి మీద అడిగే లెక్కలు. కొన్ని బ్యాటరీలు ఇచ్చేసి కొన్ని నిరోధాలు ఇచ్చేసి దాంట్లో వాటి యొక్క నిరోధ విలువలు 5 ఓంలు 10 ఓంలు ఇలా ముందుగానే ఇచ్చి ఇవి శ్రేణిలో కలిపితే ఎంత ఫలిత నిరోధం వస్తుంది, సమాంతరం కలిపితే ఎంత ఫలిత నిరోధం వస్తుందని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ అంశాలు మనకు విద్యుత్ సంబంధించింది. విద్యుదయస్కాంతత్వ విషయానికి వస్తే పాఠ్యాంశాన్ని 3 భాగాలుగా చేసి గమనించండి. ఫస్ట్ అయస్కాంతం చుట్టూ క్షేత్రం, అందులో అభివాహ సాంద్రత. క్షేత్రం అనేది ఒక అయస్కాంతానికే ఉండదు, విద్యుత్ ప్రవహించే తీగ చుట్టూ కూడా క్షేత్రం ఉంటుంది. కాబట్టి ఇవే అంశాలు ఈ తీగకు కూడా అన్వయించుకోవచ్చు. రెండవ పార్ట్ వచ్చేసి క్షేత్రంలోకి ఏదైనా ఒక ఆవేశ కణం వస్తే ఏం జరుగుతుంది. 3వ అంశం వచ్చేసి క్షేత్రంలో ఎటువంటి విద్యుత్ ప్రవాహం లేని తీగ కదిలితే దానిపై ఎటువంటి ప్రభావం ఉంటుంది. ఈ 3 అంశాల్లో మొదటి అంశం చూసుకుంటే క్షేత్రం యొక్క బలం, సమక్షేత్రం, అసమక్షేత్రం, క్షేత్రం యొక్క అభివాహం పై, అభివాహ సాంద్రత B. ఈ సూత్రాల మీద మీకు కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడుతుంది అనడానికి కుడి చేతి బొటనవేలు నియమం మీద కూడా మీకు ప్రశ్నలు రావచ్చు. దీన్ని బొమ్మ గీయడానికి కూడా ప్రశ్నలు అడగవచ్చు. అంటే తీగలో విద్యుత్ ప్రవాహం ఇలా ఉంది అని బొమ్మ ఇచ్చేసి దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుందో గీయండి అని అడిగే అవకాశం ఉంటుంది. ఇక రెండో పార్ట్లోకి వచ్చేసరికి అయితే క్షేత్రంలో ఏదైనా ఒక ఆవేశ కణం
ప్రవేశిస్తే దాని మీద బల ప్రభావం జరుగుతుంది. దానికి సూత్రాలు ఉన్నాయి. F Q/V/B, అదేవిధంగా ILB. దీన్ని కొంత కోణాలతో ఉంచినప్పుడు sin θ అని అక్కడ రావడం జరుగుతుంది. ఈ బలం యొక్క దిశను తెలుసుకోవడానికి మనం కుడి చేతి నిబంధన అని చెప్పి, ఇందాక కుడి చేతి బొటనవేలు నిబంధన మాట్లాడాం, ఇప్పుడు కుడి చేతి నిబంధన మాట్లాడుతున్నాం. ఈ దీని మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ sin θ cos θ విషయంలో θ అనేది మనం ఏ రెండు రేఖల మధ్య మనం కోణంగా తీసుకోవాలి అనే అంశాల మీద కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అయితే రెండో పార్ట్లో చివరి అంశం విద్యుత్ మోటారు. విద్యుత్ మోటార్కి తర్వాత మూడో అంశంలో విషయమైనటువంటి జనరేటర్స్కి వీటి మధ్య పోలికలు ఏంటి, భేదాలు ఏంటి, ఆ జనరేటర్లో రెండు రకాల జనరేటర్లు ఉంటాయి. AC జనరేటర్కి DC జనరేటర్కి ఏంటి తేడా, అంటే మన తయారు చేయడంలోనే తేడా ఉంటుందా, లేదంటే దాని నుంచి విద్యుత్ని తీసుకోవడంలో ఏమైనా తేడా ఉందా, కనెక్షన్లు, ఇటువంటి అంశాలను కూడా వాటికి సంబంధించిన గ్రాఫులను కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే పోలికలు భేదాలకు సంబంధించిన క్వశ్చన్లు కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది. అవి ముఖ్యమైన అంశాలు. డాక్టర్ సురేష్ గారు, నెక్స్ట్ చాప్టర్ మనం రసాయన శాస్త్రంలో తీసుకుంటే రసాయన బంధం అనేటువంటి పాఠ్యాంశంలో ఏమైనటువంటి కీలక భావనలు క్లుప్తంగా వివరించండి. అయితే ఈ రసాయన బంధంలో భావనల మీద సమాధానాలు రాయాలంటే ముందుగా ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి పరమాణు నిర్మాణం మీద కొంత స్పష్టత ఉండాలి. అక్కడ చాలా వరకు ప్రాథమిక భావనలు పరమాణు నిర్మాణంలోనే వస్తాయి. దాన్ని ఆధారంగా చేసుకొనే తర్వాత రసాయన బంధం వైపు మనం వెళ్తాం. అయితే ఈ రసాయన బంధం లోపల త్రికబంధం ఏర్పడే అణువుల్ని గురించి మాట్లాడుకోవచ్చు. తర్వాత ఆ అణువుల యొక్క ఆర్బిటాల అతిపాతం ఏ విధంగా జరుగుతుంది. ఉదాహరణకు బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఉంది, అది ఏర్పడేటువంటి విధానాన్ని అడగడానికి అవకాశం ఉంది. తర్వాత పిరమిడ్ ఆకృతిలో ఏర్పడేటువంటి అణువులేంటి, వాటికి ఉదాహరణలు అడగవచ్చు. తర్వాత అది ఏర్పడేటువంటి విధానం ఏ విధంగా ఉంది, వాటి యొక్క బంధకోణాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి విలువలేంటి, ఇట్లాంటి ప్రశ్నలు కొన్నిటిని ముఖ్యమైనవిగా మనం ఈ అధ్యాయంలో మాట్లాడుకోవచ్చు. ఓకే, నారాశేఖర్ గారు, ఇంకా మనకు మిగిలినటువంటి చాప్టర్లు 3 ఉన్నాయి. ఇక్కడ మనకు మూలకాల వర్గీకరణ, లోహ సంగ్రహణ శాస్త్రము, కార్బన్, దాని సమ్మేళనాలకు సంబంధించిన 3 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ 3 పాఠ్యాంశాల్లో ప్రధానంగా ఉన్నటువంటి భావనలు ఏంటివి, అట్లా ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఒక్కొక్కదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకే, ముందుగా మూలకాల వర్గీకరణకు వచ్చినప్పుడు ఒక టైం లైన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డాబర్నేర్, న్యూలాండ్, తర్వాత మెండలీఫ్, తర్వాత మోస్లే. సరే, ఇప్పుడు మనం మోస్లే వర్గీకరణ బాగా వాడుకలో ఉన్నది కాబట్టి ఆ టేబుల్ ఒకటి చాలా చక్కగా పిల్లలకి మైండ్లో ఉండాలి. టేబుల్ యొక్క స్ట్రక్చర్, గ్రూప్స్, పీరియడ్స్ ఎట్లా ఏర్పడ్డాయి, తర్వాత గ్రూప్లో పీరియడ్లో ఈ పరమాణు ధర్మాలు, ఇది మన పరమాణు వ్యాసార్థం కానివ్వండి, అయనీకరణ శక్మం కానివ్వండి, ధన విద్యుదాత్మకత లేకపోతే రుణ విద్యుదాత్మకత, ఇటువంటి ధర్మాలు గ్రూపులలో పీరియడ్లలో ఏ రకంగా మార్పు చెందుతాయి అనే అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పర్టికులర్గా ఒక మూలకం ఒక పీరియడ్లో లేదా ఒక గ్రూపులో ఏ రకంగా అది ఇమిడి ఉంది అనే దాని విషయం మీద కూడా అవగాహన ఉండాలి. దీనికి ముందు కొంచెం ఎలక్ట్రాన్ విన్యాసం మీద అవగాహన కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఈ చాప్టర్ చాలా ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అధ్యాయం నుంచి మొదటి విద్యా ప్రమాణం విషయావగాహన మీద, అట్లాగే 4వ విద్యా ప్రమాణం అయినటువంటి సమాచార నైపుణ్యాలు అనేటువంటి అంశం మీద కూడా ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టేబుల్ని జాగ్రత్తగా విశ్లేషించుకోవటం చాలా అవసరం. అట్లాగే లోహ సంగ్రహణ శాస్త్రం. లోహ సంగ్రహణ శాస్త్రంలో మెయిన్గా ఒక ఖనిజం నుంచి లోహాన్ని ఎట్లా పొందాలి, అనేటువంటిది చాలా జాగ్రత్తగా ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. దీనికై టెక్స్ట్ బుక్లో మీకు ఒక ఫ్లో చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లో చార్ట్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మీకు అందులో ఉన్నటువంటి దశలు 3 దశలు కనపడుతుంటాయి. ఒకటి ముడి ధాతువుని సాంద్రీకరణ చేయటం, అట్లాగే లోహాన్ని నిష్కర్షణ చేయటం, తర్వాత లోహాన్ని శుద్ధి చేయటం. ఈ సాంద్రీకరణలో ఉన్నటువంటి ప్రాసెసెస్ ఏంటి, తర్వాత నిష్కర్ష చేయటంలో ఉన్నటువంటి చర్యాశీలత ఆధారంగా పై చర్యాశీలతలో ఉన్న ఎట్లా నిష్కర్ష చేస్తారు, మధ్య చర్యాశీలతలో ఉన్న ఎట్లా సంగ్రహిస్తారు, తర్వాత తక్కువ చర్యాశీలతో ఉన్న లోహాలను ఎట్లా సంగ్రహిస్తారు అనేది కూడా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లోహాన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియల్లో ఉన్నటువంటి దశలు కూడా జాగ్రత్తగా గమనించాలి. వీటి మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే ప్రశ్నల అవకాశం జాగ్రత్తగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అధ్యాయంలో విషయావగాహన, అట్లాగే ప్రయోగానికి సంబంధించి 3వ విద్యా ప్రమాణానికి సంబంధించి, అట్లాగే సమాచార నైపుణ్యానికి సంబంధించి, తర్వాత బొమ్మలు గీయటం సంబంధించి, అదే కాకుండా నిత్య జీవిత వినియోగం, ఇన్ని అంశాలు అందులో
ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అధ్యాయం కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. చాలా ఈజీగా ఉండే అధ్యాయం. తర్వాత వచ్చేది కర్బన సమ్మేళనాలు రసాయన శాస్త్రం. ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు బాగా ఎక్కువగా కష్టంగా భావించేది ఏంటి అంటే నామీకరణ విధానం, IUPAC నామీకరణ విధానం. ఈ IUPAC నామీకరణ విధానం మీద ఒక స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా అసలు మూలపదం ఏంటి, తర్వాత పూర్వపదం ఏం రాయాలి, పరపదం ఏం రాయాలి, ఈ మూటి మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంటే నామీకరణ విధానం చాలా ఈజీగా రాయొచ్చు. తర్వాత ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ ఈ మూడిటి యొక్క వర్గీకరణ, వాటి సాధారణ ఫార్ములాలు, ఇచ్చినటువంటి సంయోగ పదార్థం ఆల్కేన్కి చెందుతుందా, ఆల్కీన్కి చెందుతుందా, ఆల్కైన్కి చెందుతుందా అనేది వాటి సాధారణ ఫార్ములా ఆధారంగా అర్థం చేసుకోవటం. అదే కాకుండా వీటి యొక్క హైడ్రోకార్బన్లలో వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంయోగ పదార్థాలు ఉన్నాయి. ఇథైల్ ఆల్కహాల్, ఇథనోయిక్ ఆమ్లం, వీటి యొక్క ఉపయోగాలు, వీటిని తయారు చేసే విధానం. అది కూడా కాకుండా నెక్స్ట్ సబ్బు ఎట్లా తయారవుతుంది, సబ్బు ఏ రకంగా శుభ్రపరుస్తుంది, ఈ విషయాలంటి మీద పూర్తి అవగాహన ఉంటే ఈ అధ్యాయంలో మార్కులు బాగా సాధించే అవకాశం ఉంది. ఈ అధ్యాయం నుంచి కూడా దాదాపు అన్ని విద్యా ప్రమాణాల నుంచి కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నటువంటి అధ్యాయం ఇది. కాబట్టి ఈ అధ్యాయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద అవగాహన పెంచుకోవాల్సిందిగా విద్యార్థులందరినీ కోరుతున్నాను. ఓకే, ప్రియమైన విద్యార్థులారా, మనకు ఈ చర్చ ద్వారా అర్థమైన విషయం ఏంటంటే ప్రతి పాఠ్యాంశంలో కూడా ఉన్నటువంటి కీలక భావనలను కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే, కీలక భావనల ఆధారంగా మనం కనుక చదివినట్టయితే, పాఠ్యపుస్తకాన్ని క్షుణ్ణంగా చదివినట్టయితే, పాఠ్యపుస్తకం చివర ఉన్నటువంటి ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు కనుక మీరు ఒకసారి అంటే ఈ భావనలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయనేటువంటి విషయం కనుక మీకు అర్థమైతే వాటికి జవాబులు ఎలా అయినా రాయగలుగుతారు. అదేవిధంగా ప్రయోగాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న ల్యాబ్ యాక్టివిటీ రికార్డుతో పాటు మీ మిత్రుల యొక్క ల్యాబ్ యాక్టివిటీ రికార్డు కూడా తీసుకొని దాని మీద ఎలాంటి ప్రశ్నలు రూపొందించవచ్చు మీరే కూర్చొని ప్రశ్నలు రూపొందించి వాటికి జవాబులు రాసేటువంటి ఒక ప్రయత్నం చేయండి. తర్వాత ఒక సమాచార సేకరణకు సంబంధించినటువంటి ఒక సమాచారం కోసం మీరు నిర్వహించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నోట్బుక్స్ అన్ని దగ్గర పెట్టుకుని పాఠ్యపుస్తకంలో ఏవైతే సజెస్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో, ఏదైతే సజెస్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి మీరు ఒక దగ్గర ప్రశ్నలు రూపొందించుకుని వాటి కనుక జవాబులు రాయడానికి ప్రయత్నం చేసినట్టయితే మీరు పూర్తిగా 40కి 40 మార్కులు రావడానికి అవకాశం ఉండేటువంటి ఒక సబ్జెక్టు మనకు ఫిజికల్ సైన్స్. చిన్న చిన్న ఈక్వేషన్స్ బేస్ చేసుకుని మనం లెక్కలు చేసేటువంటి కూడా మనం చేయగలిగినట్టయితే అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవకాశం ఉన్నటువంటిది. కాబట్టి మీరందరూ కూడా పాఠ్యపుస్తకాన్ని మాత్రమే వినియోగించండి. మీరు ఉపయోగించినటువంటి FA నోట్స్లు మాత్రమే తీసుకుని మీ సార్ల దగ్గర ఉంటాయి, వాటిని తీసుకుని ఒకసారి గ్రూప్ కూర్చొని చర్చించి కనుక మీరు ప్రశ్నలు రూపొందించుకుని వాటికి జవాబులు రాసేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సమ్మేటివ్ ఎగ్జామ్ లోపల 40 మార్కులకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. దయచేసి గైడ్లను ప్రోత్సహించకండి, టెస్ట్ పేపర్లను ఇవన్నిటి కూడా రావు, అలాంటి ప్రశ్నలు ఏవి కూడా ఉండవనేటువంటి మనసులో పెట్టుకొని పాఠ్యపుస్తకం మీద ఆధారపడతారని చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా మంచి విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్.